హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం పట్టు శారీస్లో ఉన్నటువంటి లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్ అలాగే ఫ్యాన్సీ శారీస్ చూడబోతున్నాం. మరి లేట్ చేయకుండా ఆ బ్యూటిఫుల్ కలెక్షన్ ఏంటో చూసేద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు మరి పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్, పట్టులో ఏ వెరైటీస్ అన్ని? పట్టులో మనకి బ్రైడల్ వేర్ అన్నమాట. ఓకే, బ్రైడల్ కలెక్షన్ లైట్ వెయిట్ ఉంటాయి. మనకి కంచి, ప్యూర్ కంచి పట్టు, పింక్ కలర్, పింక్ మొత్తం కూడా మనకి బాటిల్ గ్రీన్ అండ్ పింక్ ఏదైతే మిక్స్ వస్తుందో డబల్ షేడ్, బేస్ మొత్తం కూడా డబల్ షేడ్ తీసుకొని దానిపైన మనకి కంచి అనగానే మనకి మ్యాంగో డిజైన్ అనేది ట్రెడిషనల్గా వస్తుంది. మ్యాంగో ఇచ్చేసి అవుట్లైన్ అంతా కూడా మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్తో డిజైన్ తీసుకున్నారు. ఒక జిగ్జాగ్ లాగా బోర్డర్, మళ్ళీ మ్యాంగోస్ కూడా మనకి ఒక ఫ్లవర్ షేప్లో డిజైన్ తీసుకున్నారు. మ్యాంగో డిజైన్ని చిన్న చిన్న బర్డ్స్ లాగా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అది కూడా మనకి ప్లెయిన్ జరీ ఒకటి, మళ్ళీ అవుట్లైన్ అంతా కూడా మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ డిజైన్తో ఇచ్చారనమాట. ఇక్కడ ఏదైతే మనం మ్యాంగో ఫ్లవర్ బోర్డర్ తీసుకున్నామో సేమ్ బోర్డర్ని మనకి శారీ టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. బోర్డర్స్ కూడా మనకి చిన్న బోర్డర్, సింపుల్ బోర్డర్స్ ఇచ్చారు. పై బోర్డర్ పైన వచ్చేసి గ్రీన్ కలర్ ప్లెయిన్ బోర్డర్, అలాగే మనకి గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో జిగ్జాగ్ టైప్ లో జరీ బోర్డర్ తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకొని దానిపైన మొత్తం కూడా మనకి ఈ లోటస్ ఫ్లవర్ బడ్ అనేది మనకి చాలా డిఫరెంట్గా తీసుకున్నారు. అవుట్లైన్ అంతా కూడా మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ తీసుకున్నారు. కూడా పింక్ కలర్ వచ్చింది. పింక్ కలర్ అవుట్లైన్ ఇక్కడ వచ్చేసరికి సెల్ఫ్ తో మనకి ఒక చిన్న చిన్న లీఫ్ డిజైన్ ఇచ్చారు. కొన్ని లీవ్స్ శారీ అంతా చూస్తే మనకి కొంచెం హెవీగా బ్రైడల్ వేర్ కలెక్షన్ కి చాలా బాగుంది. దట్ పింక్ కలర్ కాంబినేషన్. కింద బోర్డర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా మనకి టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి డబల్ షేడ్ తీసుకున్నారు పట్టు, అంటే పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్, పల్లు కలర్ కాంబినేషన్. దానికి మనకి టర్నింగ్ బోర్డర్ ఒకటి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ బోర్డర్ లీఫ్ డిజైన్ తో మనకి బోర్డర్ పైన డిజైన్ చేశారు. దానిపైన మనకి షోల్డర్ లో ఏదైతే జరీ బోర్డర్స్ చూసామో ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం పింక్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్, ఇక్కడ ఎల్లో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో జరీ బోర్డర్స్ 2 లైన్స్ తీసుకున్నారు. ఫుల్ సారీ అంతా కూడా గ్రాండ్ గా డిజైన్ చేశారు. మరి ఈ బ్యూటిఫుల్ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్, క్రాస్ లైన్స్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక మ్యాంగో డిజైన్ తీసుకున్నారు. ఈ బోర్డర్ వచ్చేసి శారీలో ఏవైతే మనం 2 బోర్డర్స్ చూసామో సేమ్ బోర్డర్స్ ని మనకి త్రూఅవుట్ శారీ అంతా పైన వచ్చేసరికి స్మాల్ బోర్డర్ వచ్చింది. కింద మనకి శారీలో ఎట్లయితే మనకి ఒక టర్నింగ్ క్రీపర్ తో డిజైన్ చేశారో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 15,000. నెక్స్ట్ శారీ కూడా మనకి కంచిలోనే గ్రీన్ కలర్. పళ్ళు చూసినట్లయితే మనకి దాదాపు 1 మీటర్ దాకా పళ్ళు ఇచ్చారు. ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే మొత్తం కూడా ఒక టర్నింగ్ క్రీపర్ మనకి పర్పుల్ పైన కొంచెం గోల్డ్ యాంటిక్ గోల్డ్ టైప్ లో మనకి డిజైన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి టిష్యూ బోర్డర్ పైన మనకి కట్ వర్క్ స్టైల్లో మనకి పింక్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బంచెస్ ఇచ్చారనమాట. టెంపుల్ డిజైన్ ఉంటుంది పర్పుల్ కలర్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి టిష్యూ తీసుకుని దాని మీద మనకి లహరియా టైప్ లో క్రాస్ లైన్స్ డిజైన్ చేశారు. పింక్ కలర్ ఒకటి, అలాగే పర్పుల్ కలర్ కాంబినేషన్ లో మనకి లహరియా టైప్ లో డిజైన్ తీసుకున్నారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ మనకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే కాంబినేషన్ వచ్చేసరికి గ్రీన్ కలర్, ఇది మనకి డార్క్ గ్రీన్ కాదు, ఇట్లా ప్యారెట్ గ్రీన్ షేడ్ వస్తుంది అనమాట. పైన బోర్డర్ వచ్చేసి పర్పుల్ కలర్ తో ప్లెయిన్ పట్టు బోర్డర్ ఒకటి, కింద వచ్చేసి గోల్డ్ కలర్ మీద మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా మనకి గోల్డ్ కలర్ తో తీసుకున్నారు. పర్పుల్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి పర్పుల్ పైన మ్యాంగో బోర్డర్ ఒకటి, లోటస్ ఫ్లవర్ బోర్డర్ ఒకటి తీసుకొని దాని మీద కింద లహరియా టైప్ లో గోల్డ్ కలర్ జరీ, అలాగే మనకి టెంపుల్ డిజైన్ ఉంటుంది. ఇది మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్ అనమాట. శారీ 2 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే దాని అంటే మనకి గ్రీన్ కలర్ బేస్
తీసుకొని మళ్ళీ సెల్ఫ్ గ్రీన్ కలర్తోనే జరీతో మనకి మొత్తం కూడా క్రీపర్ పార్ట్ ఇచ్చారు, సన్న క్రీపర్ పార్ట్. దానికి మధ్యలో అక్కడక్కడ మనకి గోల్డ్ కలర్తో ఒక మ్యాంగో తీసుకొని మ్యాంగోకి ఒక టర్నింగ్ క్రీపర్ లాగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. లోపలంతా కూడా మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. గోల్డ్ తీసుకున్నప్పుడు అవుట్ లైన్ వచ్చేసరికి మనకి పింక్ కలర్తో అవుట్ లైన్ ఇచ్చారు. ఈ బుటీస్ అనేవి టోటల్గా మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి అనమాట. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్. గ్రీన్కి ఆపోజిట్ మనకి వచ్చేసి బోర్డర్స్ ఏవైతే కాంట్రాస్ట్ తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్లో మనకి పర్పుల్ కలర్ తీసుకొని సెల్ఫ్ డిజైన్ మ్యాంగో ఫ్లవర్ షేప్ ఉండే డిజైన్ తీసుకున్నారు, సెల్ఫ్ థ్రెడ్ వర్క్. దానిపైన బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ మనకి డిజైన్ ఇవ్వకుండా మ్యాంగో పర్పుల్ కలర్ మ్యాంగో అంటే పళ్ళులో శారీ అంతా వచ్చిన డిజైన్ వేరే వచ్చిందండి, మనకి బ్లౌజ్ కి వేరే డిజైన్ ఇచ్చారనమాట, డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ తీసుకొని దానిపైన మ్యాంగో టిష్యూ బంచెస్ ఇచ్చారనమాట. కింద లహరియా టైప్ లో గోల్డ్ కలర్ వస్తుంది, చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ అండి 14,500. నెక్స్ట్ సారీ నెక్స్ట్ కూడా ఇది మనకి కంచిలోనే డిజైన్ ఫుల్ పళ్ళు వచ్చేసరికి మనకి సెల్ఫ్ కలరే ఇచ్చారనమాట. ఫుల్ గోల్డ్ తీసుకున్నారు మిడిల్ పార్ట్ మొత్తం కూడా. దానిలో మనకి ఒక డైమండ్ షేప్ లో మనకి థ్రెడ్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న లీఫ్ డిజైన్ ని ఒక సింపుల్ గా కానీ షార్ప్ గా కనిపిస్తుంది డిజైన్ ఇచ్చారు మనకి. అంటే జరీ పైన థ్రెడ్ వర్క్ లాగా డిజైన్ ఇచ్చారు. మళ్ళీ ఒక బార్డర్ ఉంటుంది. ఇక్కడ టిష్యూ మీద గోల్డ్ కలర్ తోనే ఒక లీఫ్ బంచ్ లాగా మనకి బార్డర్ ఇచ్చారు. రెడ్ వచ్చింది. ఈ టూ బార్డర్స్ మనకి శారీ టూ సైడ్స్ కూడా ఉంటాయి అనమాట. రెండు వైపులా కూడా మనకి సేమ్ బోర్డర్. ఇది శారీ అంతా కూడా చూసినట్లయితే చాలా స్మూత్ ఉంటుంది, మెటీరియల్ లైట్ వెయిట్ ఉంటుంది. ఓకే, బిగ్ బోర్డర్స్ ఇచ్చారు, స్కర్ట్ బోర్డర్ టైప్ లో డిజైన్ చేశారు. ఇక్కడ మొత్తం కూడా మనకి షోల్డర్ పార్ట్ చూసినట్లయితే మనకి ఒక 10 ఇంచెస్ దాకా బిగ్ బోర్డర్ ఇచ్చేసి గోల్డ్ కలర్, దానిపైన మొత్తం కూడా థ్రెడ్ వర్క్ తోనే పట్టు థ్రెడ్ రెడ్ అండ్ ఆరెంజ్ తో ఫ్లవర్ ఇచ్చేసి అవుట్ లైన్ అంతా కూడా మనం చూసినట్లయితే గోల్డ్ కలర్ తో డిజైన్ చేశారు. ఈ క్రీపర్ పార్ట్ కూడా మనకి మొత్తం కూడా రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే డిజైన్ చేశారు అనమాట. కింద వచ్చేసి మనకి జరీ లైన్స్ ఒకటి ఇచ్చారనమాట. ఈ బోర్డర్ సేమ్ మనకి శారీ టూ సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి డ్రాప్ డిజైన్ తీసుకున్నారనమాట. గోల్డ్ కలర్ తో మనకి డ్రాప్ డిజైన్ ఫుల్ బ్రొకెట్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనకి ఇలాగే బ్రొకెట్ ఉంటుంది, హెవీ డిజైన్. బ్లౌజ్ మనకి సెల్ఫ్ వస్తుందండి. శారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు, కాకపోతే డిజైనర్ ఇచ్చారు, ఆల్రెడీ డిజైన్ చేసేసారు. ఇంకా మనం దీనికి ఎటువంటి వర్క్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు. సేమ్ బోర్డర్ ఇచ్చారు కాబట్టి మనకి ఓన్లీ ఈ స్లీవ్స్ కి ఈ బోర్డర్ పెట్టుకున్నట్లయితే కొంచెం రిచ్ గా ఉంటుంది. బాడీ మొత్తం కూడా మనం చూసినట్లయితే ఆరెంజ్ అండ్ రెడ్ మీద గోల్డ్ కలర్ తో చిన్న చిన్న లీఫ్ బుట్టేసి ఇచ్చారు. మనకి బోర్డర్ టూ సైడ్స్ కూడా కంటిన్యూ సేమ్ బోర్డర్ వస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 26,500. నెక్స్ట్ సారీ కూడా మనకి కంచిలోనే డిజైనర్. ఇది మనకి గోల్డ్ అండ్ ఎల్లో కలర్ షేడ్ లో అన్ని కూడా ఇప్పటి వరకు మనం చూసిన సారీస్ అన్ని కూడా డిజైనర్ కలెక్షన్. ఓకే, పళ్ళు వచ్చేసరికి మనకి 1 మీటర్ దాకా పళ్ళు ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం పింక్ మజంతా పింక్ షేడ్ లో పళ్ళు తీసుకున్నారనమాట. దాని మీద మనకి మొత్తం కూడా మ్యాంగో డిజైన్ తీసుకొని అవుట్ లైన్ అంతా కూడా పెటల్స్ లో డిజైన్ చేశారు. అది కూడా మనకి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. మిడిల్ లో ఒక చిన్న క్రీపర్ ఇచ్చారనమాట. ఈ బంచెస్ అనేవి మనకి బోర్డర్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఒక టర్నింగ్ ఇచ్చారనమాట. మళ్ళీ మనకు ఒక సర్కిల్ టైప్ లో డిజైన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే డ్రాప్ డిజైన్ వచ్చేసరికి అంటే మనకి బేస్ మొత్తం కూడా మజంతా పింక్ అండ్ స్నఫ్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని డ్రాప్ డిజైన్ ఇచ్చారు. దాని మీద మళ్ళీ గోల్డ్ కలర్ మీద మనకి చెక్స్ టైప్ లో డిజైన్ వస్తుంది. ఆల్టర్నేటివ్ గా మనకి ఇది పళ్ళు మొత్తం కూడా మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఈ బోర్డర్ మనకి టూ సైడ్స్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే కొంచెం గోల్డ్ అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ లో ఉంటుంది అనమాట. పైన బార్డర్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి మజంతా పింక్ ప్లెయిన్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి జరీ బోర్డర్ కడ్డీ బోర్డర్ ప్లెయిన్ ఇవ్వకుండా డిజైనర్ గా ఇచ్చారు. మనకి ఒక బాక్సెస్ టైప్ లో డైమండ్ టైప్ లో ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే గోల్డ్ కలర్ టిష్యూ తీసుకొని దానిపైన మనకి ఒకటి సెల్ఫ్ ఒకటి కాంట్రాస్ట్ గా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఫుల్ డార్క్ స్నఫ్ కలర్ తో లీఫ్ తీసుకున్నారు థ్రెడ్ వర్క్. దానిపైన మనకి ఒక ఫ్లవర్ ఇచ్చారు, సన్ ఫ్లవర్ లాగా. ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ ఎల్లో కలర్ తీసుకొని గోల్డ్ కలర్ తో ఫ్లవర్ ఇచ్చి అవుట్ లైన్ అంతా కూడా మనకి స్నఫ్ కలర్ తో డిజైన్. ఈ క్రీపర్ అనేది మనకి గోల్డ్ కలర్ అవుట్ లైన్ స్నఫ్ కలర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇలాగే డిజైన్ ఉంటుంది. కింద బోర్డర్ మనకి మల్టీ కలర్ షేడ్ లో బోర్డర్ ఇచ్చారు. అంటే ఇక్కడ బ్లూ కలర్ తీసుకొని గోల్డ్ కలర్ లైన్స్, అలాగే గ్రీన్ కలర్, పర్పుల్ కలర్, ఆరెంజ్ కలర్. బ్లూ వచ్చినప్పుడు బ్లూ కలర్ తోనే మనకి మ్యాంగో డిజైన్ వస్తుంది. అవుట్ లైన్ ప్రతి మ్యాంగో కూడా అవుట్ లైన్ మనకి స్నఫ్ కలర్ థ్రెడ్ వర్క్ తో అవుట్ లైన్ వస్తుంది. ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. అవుట్ లైన్ అంతా కూడా స్నఫ్ కలర్ తో వస్తుంది. బాగా హైలైట్ ఉందండి. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది. ఓకే, ఇక్కడ పైన బోర్డర్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారు. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి స్లీవ్స్ దగ్గర మల్టీ కలర్ ఇచ్చారు.
ఎక్కడ కూడా మనకి జెరీ యూస్ చేయకుండా మ్యాంగోస్ లో ఓన్లీ థ్రెడ్ వర్క్ తో మనకి డిజైన్ తీసుకున్నారు. దట్టు మనకి పళ్ళులో లైక్ శారీలో ఏంటంటే పెద్ద పెద్ద మ్యాంగోస్ ఇచ్చారండి. ఇక్కడ మనకి స్మాల్ సైజ్ మ్యాంగోస్ పట్టు థ్రెడ్ తో 2 లైన్స్ లాగా క్రియేట్ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ 17,000. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ కూడా మనకి ఇది కంచిలోనే. ఈ కలర్ అందరికి కూడా బాగా సూట్ అవుతుంది. బ్లూ కలర్ షేడ్ వస్తుంది మనకి. అంటే కొంచెం గ్రీన్ షేడ్ మిక్స్ అవుతుంది మనకి. గ్రీన్ షేడ్ తర్వాత మనకి ఇక్కడ చూసినట్లయితే ఒక గోల్డ్ కలర్తో ఇచ్చి అవుట్లైన్ గ్రీన్ షేడ్ ఇచ్చారనమాట డిజైన్. మళ్ళీ ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ బార్డర్ మనకి డబుల్ బార్డర్ లాగా డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ మీద గోల్డ్ కలర్తో కంప్లీట్ డైమండ్ డిజైన్ తీసుకొని అవుట్లైన్ అంతా గ్రీన్ కలర్తో డిజైన్ ఇచ్చారు. యాజ్ ఇట్ ఈస్ ఇదే బార్డర్ని మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు అనమాట. ఇది చాలా ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్. స్టిఫ్ ఉండవు, చాలా ఫాలింగ్ ఉంటుంది. స్టిఫ్ కాకుండా ఫాలింగ్ మెటీరియల్. ఇక్కడ బార్డర్స్ చూసినట్లయితే మనకి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మీద మనకు ఒక లహరియా టైప్లో గోల్డ్ కలర్ తీసుకొని దాని మీద మనకి మ్యాంగో డిజైన్ ఒకటి, ట్రీ టైప్లో డిజైన్ ఒకటి ఇచ్చారనమాట. కింద వచ్చేసరికి డాట్స్ టైప్ బార్డర్ ఒకటి, జిగ్జాగ్ లాగా గోల్డ్ కలర్, ఒక బిందీ షేప్లో మనకి బార్డర్ ఉంటుంది. ఈ బార్డర్ మనకి షోల్డర్ పార్ట్లో కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ కూడా సేమ్ బార్డర్ ఉంటుంది. ఓకే, రెండు వైపులా కూడా మనకి సేమ్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్లో పార్ట్ అంతా కూడా మనకి డాలియా ఫ్లవర్స్. అది కూడా ఏంటంటే బేస్ మొత్తం బ్లూ తీసుకొని టిష్యూ ఇవ్వలేదన్నమాట. ఓకే, బ్లూ ప్లెయిన్ తీసుకొని దాని మీద మనకి ఈ ఫ్లవర్స్ తీసుకొని అంటే గోల్డ్ కలర్ ఫ్లవర్ ఇక్కడ కొంచెం మనకి డార్క్ బ్లూ షేడ్స్తో ఇచ్చారనమాట. అవుట్లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్, 2 కలర్స్. ఈ క్రీపర్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే మొత్తం గోల్డ్ కలర్, యాంటిక్ గోల్డ్ టైప్లో ఇచ్చారు. అవుట్లైన్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్తో థ్రెడ్ వర్క్తో డిజైన్ ఇచ్చారు. ఓకే, బ్యాక్గ్రౌండ్లో మనకి ఓన్లీ పట్టు థ్రెడ్ యూస్ చేయడం వలన అంటే జరీ కాకుండా ఈ ఫ్లవర్ డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది. మొత్తం కూడా డాలియా ఫ్లవర్స్ ఇచ్చారు. దాంట్లో మనకి ఈనెల్ లాగా ఏంటంటే మొత్తం బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ 2 కలర్స్ తీసుకున్నారు. డిజైన్ బ్లౌజ్ వస్తుంది మనకి సెల్ఫ్ డిజైన్ తో. కాంట్రాస్ట్ బ్లౌజ్, బార్డర్ కలర్ ప్లస్ మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ తీసుకున్నారు. బార్డర్స్ వచ్చేసరికి శారీలో ఏవైతే మనం 2 బార్డర్స్ చూసామో అదే బార్డర్స్ కంటిన్యూ అవుతాయి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి సెల్ఫ్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఒక బట్ టైప్ లో తీసుకొని అవుట్లైన్ అంతా మస్టర్డ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. మస్టర్డ్ కలర్ తీసుకున్నప్పుడు అవుట్లైన్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఇచ్చారు. ఇది మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ 12,500. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది కూడా పట్టులోనే మనకి చెక్స్ డిజైన్ అన్నమాట. మనం రెగ్యులర్ గా చూసే చెక్స్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో పళ్ళు తీసుకున్నారు అనమాట. దానిపైన మొత్తం కూడా మనకి ఒక బాదం షేప్ తీసుకొని లోపల కూడా ఒక చిన్న డిజైన్ ఇచ్చారు జరీతో. ఇది మనకి పళ్ళు పార్ట్ ఉంటుంది. బార్డర్స్ చూసినట్లయితే లోటస్ ఫ్లవర్ బార్డర్ ఒకటి తీసుకున్నారు జరీతో లైన్స్ బార్డర్. ఇక్కడ ఏంటంటే మనకి పళ్ళులో రావడం వల్ల ఈ కలర్ కాంబినేషన్ మీద లోటస్ ఫ్లవర్ బార్డర్ వచ్చింది. ఇక్కడ షేడ్స్ మిక్స్ అవడం వల్ల మనకి సారీ డిజైన్ కూడా మనకి పళ్ళులోకి ఇలా కంటిన్యూ అవడం వల్ల మనకి మల్టీ కలర్ కాంబినేషన్ పైన మనకి లోటస్ ఫ్లవర్ కనిపిస్తుంది. సారీ అంతా కూడా మనం చూసినట్లయితే చెక్స్, పైన బోర్డర్ చూస్తే మనకి బ్లూ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. దాని కింద గోల్డ్ కలర్ జరీ ఇచ్చేసి లోటస్ ఫ్లవర్స్ వచ్చేసరికి బ్లూ కలర్ తో మనకి థ్రెడ్ వర్క్ తో లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు. ఓకే, అంటే పళ్ళులో ఇక్కడ ఏదైతే చూసామో మనం జరీతో సేమ్ డిజైన్, కాకపోతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ జరీ తీసుకుని డిజైన్ మాత్రం బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా ఇచ్చారు. సెకండ్ వైపు ఎలా వచ్చింది? సెకండ్ వైపు కూడా సేమ్ బోర్డర్ ఇస్తూ ఎక్స్ట్రా మనకు ఒక టర్నింగ్ క్రేపర్ ఇచ్చారనమాట. మజంతా పింక్ కలర్ తీసుకొని దానిపైన మనకి డిజైన్ వస్తుంది. అంటే మనకి సారీలో ఈ 2 కలర్స్ తోనే చెక్స్ వచ్చిందండి. సో ఆ 2 కలర్స్ ని మాత్రమే మనకి యూస్ చేస్తారు. ఇక్కడ మజంతా పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఇక్కడ లోటస్ ఫ్లవర్స్. సారీ అంతా చూస్తే చెక్స్ కూడా మనకి 3 కలర్ కాంబినేషన్ చెక్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ప్లెయిన్ మనకి కొంచెం గోల్డిష్ కలర్ లో ఉంటుంది, బ్లూ కలర్, మజంతా పింక్ కలర్. ఈ 3 కలర్ కాంబినేషన్ చెక్స్ మొత్తం కూడా మనకి శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇలాగే డిజైన్ ఉంటుంది. ఓకే, కానీ చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది ఈ సారీ. ఎవరు కట్టుకుని ఒకటి చక్కగా సెట్ అవుతుంది. మరి ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ ప్లెయిన్ బ్లూ, పళ్ళు కలర్ కాంబినేషన్. టోటల్ చెక్స్ ఇచ్చారు కాబట్టి మనకి బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చారు. దీనికి మనం శారీలో ఉన్న కలర్స్ ఏ కలర్స్ అయితే ఉన్నాయో మజంటా పింక్ అండ్ గోల్డ్ కలర్, ఆ కలర్స్తో ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ బ్లౌజ్ అంతా కూడా మనకి బ్లూ కలర్ వచ్చింది కాబట్టి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 9,500.
నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ డిజైనర్ వేర్. ఓకే, అంటే మనం ఇప్పుడు వరకు పట్టు సారీస్ కంచిపట్టులో ప్యూర్ కంచిపట్టులో సారీస్ వెరైటీస్ చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాలింగ్ మెటీరియల్. పళ్ళు చూసినట్లయితే మనకి పళ్ళు బార్డర్స్ వచ్చేసి గోల్డ్ కలర్ క్రీమ్ కలర్ తో మనకి బార్డర్స్ తీసుకున్నారు. బ్లాక్ కలర్ పైపింగ్, ఇక్కడ వచ్చేసరికి మనకి బ్రౌన్ కలర్ తీసుకొని దాని మీద మనకి చమ్కీ వర్క్ ఇచ్చారు, పిటాయి చమ్కీ వర్క్. కింద బ్లాక్ కలర్ పైపింగ్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఒక మ్యాంగో డిజైన్ తీసుకున్నారు. డిజైనర్ గా ఉండే పళ్ళు నుంచి స్టార్ట్ చేసి 2.5 మీటర్ వరకు వస్తుంది మనకి. ఇది గోల్డ్ కలర్ తో మ్యాంగో తీసుకొని కింద పార్ట్ మొత్తం కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట గోల్డ్ కలర్ తో. ఈ బంచెస్ మనకి 2.5 మీటర్ వరకు, అంటే బ్లాక్ ఉన్న పార్ట్ వరకు మనకి డిజైన్ వస్తుంది. బ్లాక్ పైన మనకి గోల్డ్ కలర్ తో ఇచ్చారు. కింద పార్ట్ అంతా కూడా మనకి షిఫాన్ మనకి షిమ్మర్ మిక్స్ చేశారు అనమాట. క్రీమ్ కలర్ షిఫాన్ కి గోల్డ్ కలర్ షిమ్మర్ మిక్స్ చేశారు. బార్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి శారీ అంతా కూడా అదే బార్డర్ ఉంటుంది. ఈ బుటీస్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ తో మ్యాంగో తీసుకొని అవుట్ లైన్ అంతా కూడా లీఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఇది ఒక మ్యాంగో బంచ్ లాగా మనకి త్రూఅవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది మనకి. ఓకే, మరి ఈ సారీకి బ్లౌజ్ ఏ కలర్ తీసుకున్నారు? బ్లాక్ కలర్. బ్లాక్ కలర్ అంటే 2.5 మీటర్స్ మనకి షోల్డర్ పార్ట్ లో బ్లాక్ కలర్ వచ్చింది కాబట్టి సేమ్ కలర్ కాంబినేషనే, కాకపోతే రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 3000 పడుతుంది. నెక్స్ట్ సారీ. నెక్స్ట్ సారీ ఇది కూడా మనకి డిజైనర్ సారీ అండి. ఓకే, గ్రీన్ కలర్. ఇది డార్క్ లీఫ్ గ్రీన్ కాదు, ప్యారెట్ గ్రీన్ కాదండి, మీడియం కలర్ కాంబినేషన్. ఇది పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చారు. కింద గోల్డ్ కలర్ మీద గోల్డ్ కలర్ ప్లెయిన్ ఇవ్వకుండా కొంచెం ఇట్లా జిగ్జాగ్ లాగా మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఎంబోజ్ అవుతుంటుంది మనకి. కింద మళ్ళీ గ్రీన్ కలర్ రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం షోల్డర్ పార్ట్లో చూసినట్లయితే ఈ బుటీస్ వచ్చేసరికి మనకు ఒక బిందీ షేప్ లో డిజైన్ తీసుకున్నారనమాట. ఆ లోపలంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చి అవుట్ లైన్ అంతా కూడా లీఫ్ డిజైన్ ఇచ్చారు. ఇది గోల్డ్ కలర్ ఒకటి, కాంట్రాస్ట్ గా మళ్ళీ మనకి సెల్ఫ్ వచ్చేసరికి గ్రీన్ కలర్. 2 కలర్స్ తో మనకి శారీ 3 సైడ్స్ కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ. ఓకే, శారీ బోర్డర్ గోల్డ్ కలర్ ఇచ్చారు కాబట్టి గోల్డ్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. తర్వాత శారీ బేస్ అంతా కూడా గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్. ఓన్లీ ఈ 2 కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు టోటల్ శారీలో. శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. చిన్న 0 సైజ్ స్టోన్స్ తీసుకొని మనకి గోల్డ్ కలర్ తో శారీ అంతా కూడా ఈ స్టోన్ వర్క్ ఉంటుంది. సింపుల్ గా ఉంది, అలాగే డిజైనర్ లా కనిపిస్తుంది ఫుల్ టోటల్ శారీ అంతా కూడా మనకి. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే హాఫ్ వర్క్ స్టోన్స్, ఆ డబల్ బార్డర్ అనేది అంటే మనకి జెరీ బార్డర్ పైన ఈ బంచెస్ అనేవి కూడా టోటల్ గా శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. మరి ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు? బ్లౌజ్ గ్రీన్ కలర్ ఇచ్చారు. మనం కావాలంటే గోల్డ్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. గ్రీన్ అండ్ గోల్డ్ ఈ 2 కలర్స్ కాంబినేషన్ మిక్స్ చేసి ఒక బ్లౌజ్ కుట్టించుకున్నట్లయితే బాగుంటుంది. కానీ ఈ సారీకి మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2700 వస్తుంది. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ కూడా మనకి డిజైనర్ సారీ. ఓకే, పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి సిల్వర్ కలర్ పైపింగ్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి నియాన్ కలర్ లో పింక్ షేడ్ తీసుకున్నారు రా సిల్క్. ఇక్కడ ఈ బోర్డర్ కింద మనకి రిబ్బన్ వర్క్ అనమాట. మనకి సిల్వర్ కలర్ షిమ్మర్ తో మనకి రిబ్బన్ వర్క్ ఇచ్చారు ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ తో. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఎల్లో కలర్ షిఫాన్ మెటీరియల్ ఉంటుంది. ఇది 2.5 మీటర్ వరకు మనకి ఇలాగే ఉంటుంది. ప్లెయిన్, అలాగే బోర్డర్స్ మాత్రం డబుల్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఎల్లో పైన ప్లెయిన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే వైట్ కలర్ కాంబినేషన్. ఇది షిఫాన్ మెటీరియల్. షిఫాన్ మెటీరియల్, ప్యూర్ షిఫాన్ మెటీరియల్ ఇది కూడా మనకి. దీనిపైన మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ తో ఒక ఫ్లవర్ షేప్ వచ్చేటట్లు స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. ఈ స్టోన్ వర్క్ అనేది మనకి టోటల్ ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ వచ్చేసి మనకి పళ్ళులో డబల్ బార్డర్ తీసుకున్నారు కదా, ఇక్కడ ఓన్లీ సింగిల్ బార్డర్ పింక్ కలర్ అండ్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్ పైపింగ్ తో మనకి శారీ అంతా కూడా సేమ్ బార్డర్ ఉంటుంది. బ్లౌజ్ ఏ కలర్ వచ్చింది? బ్లౌజ్ పింక్ కలర్. ఓకే, ఈ బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో ఇదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. మనం ఎల్లో కలర్ ప్యాచెస్ కానీ వైట్ కలర్తో ప్యాచెస్ కానీ దీనిపైన డిజైన్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 2400. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ ఇది గ్లాస్ టిష్యూ మెటీరియల్ మనకి. గ్లాస్ టిష్యూ మెటీరియల్. ఓకే, పట్టు సారీస్లో అలాగే డిజైనర్ సారీస్లో మనకి చెక్స్ లాగా ఎలా అయితే వస్తుందో అదే చెక్స్ లాగా ఇచ్చారు, కానీ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. పైపింగ్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ పైపింగ్ ఇచ్చారు. కింద గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. బార్డర్ థ్రెడ్ వర్క్ బార్డర్, గోల్డ్ కలర్తో ఒక బార్డర్ ఇచ్చారు. కింద బ్లూ కలర్ బ్లాక్ మీద బ్లూ కలర్తో ఒక డిజైన్ ఇచ్చేసి దాని మీద ఒక డైమండ్ షేప్ వచ్చేసరికి గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో డిజైన్ తీసుకున్నారు. ఈ డిజైన్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా శారీ అంతా కూడా చూసినట్లయితే గ్లాస్ టిష్యూ అంటే గోల్డ్ కలర్ టిష్యూ మిక్స్ అయ్యిందనమాట. ఇది మనకి
షిఫాన్ లా ఉండదు, కొంచెం కోరా టైప్ లో ఉంటుంది. దాని మీద మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో బాక్సెస్ టైప్ లో మనకి డిజైన్ తీసుకున్నారు, బ్రాసో డిజైన్ వచ్చింది. ఈ కింద బోర్డర్ చూసినట్లయితే మనకి సేమ్ శారీ అంతా బోర్డర్ కంటిన్యూ అయింది, దాని మీద డబుల్ బోర్డర్ మనకి ప్రింటెడ్ టైప్, అది ఇది కూడా మనకి బ్రాసో డిజైనే. మొత్తం కూడా బ్లూ కలర్ ఇచ్చి అవుట్ లైన్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో బ్రాసో డిజైన్ ఇచ్చారు. మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ వస్తుంది. ఈ మ్యాంగో బోర్డర్ అనేది త్రూఅవుట్ శారీ మొత్తం కూడా ఓన్లీ కింద బోర్డర్ లో మాత్రం, కింద బోర్డర్ మాత్రం కంటిన్యూ అవుతుంది. ఓకే, బ్లౌజ్ ఏ కలర్ తీసుకున్నారు? బ్లౌజ్ బ్లూ కలర్ కాంట్రాస్ట్. ఓకే, అంటే కింద బోర్డర్ మనకి కింద మ్యాంగో డిజైన్ కూడా ఇదే కలర్ వచ్చిందండి. బ్లౌజ్ ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్. అలాగే మనకి ఇక్కడ బోర్డర్ లో పైపింగ్, కింద బోర్డర్ లో మనకి సేమ్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. అదే కలర్ కాంబినేషన్ రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు. సేమ్ బోర్డర్ కనిపించారు. ఓన్లీ పైన మనకి ఏదైతే బోర్డర్ కనిపిస్తుందో కడ్డీ బోర్డర్ లాగా, ఆ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2000 పడుతుంది. నెక్స్ట్ సారీ అండి, నెక్స్ట్ కూడా డిజైనర్ సారీ. ఓకే, పైన బోర్డర్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ రా సిల్క్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్ తీసుకొని ఇక్కడ ఒక ఫ్లవర్ టైప్ లో డిజైన్ వచ్చింది, బ్లాక్ కలర్ తో అవుట్ లైన్. కింద కూడా మనకి సేమ్ పింక్ కలర్ పైపింగ్ వస్తుంది. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో గ్లాస్ టిష్యూ తీసుకున్నారు, సిల్వర్ కలర్ మిక్స్ చేశారు. మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ మొత్తం కూడా బ్రాసో డిజైన్ ఇచ్చారనమాట. మ్యాంగో మొత్తం కూడా మనకి బ్రాసో డిజైన్ ఇచ్చి మిడిల్ లో ఫ్లవర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ డిజైన్ తీసుకున్నారు. ఇది 2.5 మీటర్ వరకు మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి ఇది జూట్ సిల్క్ మెటీరియల్, పీచ్ కలర్. పీచ్ కలర్, బ్లూ కలర్ వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ వచ్చింది. పీచ్ కలర్ కాంబినేషన్ తో మనకి కుచిల్ల పార్ట్ ఇచ్చారు. ఇది చూసినట్లయితే కొంచెం మనకి లైట్ ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి కుచిల్ల పార్ట్ లో కొంచెం థిక్ ఉంది. శారీ ఏదైతే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుందో సేమ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ప్రింటెడ్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే శారీ అంతా అదే బోర్డర్ ఉంటుంది. 2.5 మీటర్ నుంచి మొత్తం కూడా మనకి పీచ్ కలర్ మీద ప్రింటెడ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఇలా బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ రా సిల్క్ బ్లౌజ్. ఓకే, అంటే మనకి బోర్డర్ లో 2 సైడ్స్ కూడా ఏదైతే మనకి గోట్ వర్క్ ఇచ్చారో ఇదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. రా సిల్క్ మెటీరియల్, అది కూడా మనకి రెయినీ లుక్ కనిపిస్తుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1900 పడుతుంది. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ కూడా మనకి డిజైనర్ సారీ. ఓకే, ఇది మనకి పళ్ళు పార్ట్ బోర్డర్ చూస్తున్నాము. సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ మిక్స్ తో మనకి ఒక లేస్ బోర్డర్ తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి రెడ్ కలర్ రా సిల్క్, అలాగే కొంచెం డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ లో రా సిల్క్ ప్యాచెస్ తీసుకున్నారు, ఒక లైన్స్ లాగా. అంటే రెడ్ కలర్ తో 2 లైన్స్, పీచ్ కలర్ తో మనకి 4 లైన్స్ రా సిల్క్ లైన్స్ తీసుకున్నారు. సేమ్ ఇదే లైన్స్ మనకి శారీలో కింద స్కర్ట్ బోర్డర్ టైప్ లో డిజైన్ చేశారు. అంటే ఎల్ షేప్ లో వచ్చిందండి పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో. అలాగే మనకి కింద బోర్డర్ లో మాత్రమే మనకి ఈ లైన్స్, ఎక్స్ట్రా లైన్స్ అనేది కంటిన్యూ చేశారు. పైన ఏదైతే మనకి రిబ్బన్ వర్క్ కనిపిస్తుందో ఆ రిబ్బన్ వర్క్ అనేది యాజ్ టీస్ గా ఇక్కడ కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ కి మొత్తం కూడా గోల్డ్ కలర్ టిష్యూ మిక్స్ చేశారన్నమాట. గోల్డ్ కలర్ షిఫాన్ మెటీరియల్. దానిపైన మనకి స్టోన్ వర్క్ ఉంటుంది, గోల్డ్ కలర్ స్టోన్ వర్క్. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇలాగే ఫుల్ శారీ కాంట్రాస్ట్ లైన్స్ వస్తాయి. శారీ అంతా కూడా క్రీమ్ కలర్ ఉంటుంది. ఓకే, బ్లౌజ్ ఏ కలర్? బ్లౌజ్ వచ్చేసి పీచ్ కలర్ మనకి. ఓకే, లైన్స్ లో మనకి 2 లైన్స్ ఏమో మనకి రెడ్ కలర్ ఇచ్చారు. ఆ తర్వాత తీసుకున్న లైన్స్ మొత్తం కూడా మనకి పీచ్ కలర్ కాబట్టి అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. ఈ సారీ కాస్ట్ 2100 వస్తుంది. 2100 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ప్యూర్ కంచిపట్టు శారీస్లో వెరైటీస్, అలాగే డిజైనర్ శారీస్ కూడా మాకు మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ శారీస్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే కనుక ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.